స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్ లాంటి రంగాల్లో ఎంఎస్ఎంఈలు కీలకంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం లాంటి టెక్నాలజీని యువత, విద్యా సంస్థలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా ఇక్కడ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. జెన్-జీ, జెన్ ఆల్ఫా టీనేజర్లకు ఎలాంటి అవకాశాలు కావాలో చెబితే దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. విజయవాడలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంఈఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సమ్మిట్ నిర్వహించిన అంబేద్కర్ కళా వేదికను సీఎం ప్రారంభించారు. 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. వర్గాలున్నాయి. టీనేజర్స్, రెండోది జెన్ ఆల్ఫా, మూడోది జెన్ జీ. ఈ ముగ్గురికి కూడా ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. జనరేషన్ కు ఆస్పిరేషన్లు మారుతా ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పుడే సెల్ ఫోన్ తో అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో అప్పుడే ప్రారంభం అవుతున్నారు. వాళ్ళు కూడా ఇన్నోవేషన్ స్టార్ట్ చేయ పరిస్థితికి వచ్చేసారు. జెన్ ఆల్ఫా చూస్తే వాళ్ళలో కూడా ఇమాజినేషన్ లో ఎక్కడికక్కడ ఊహించుకుంటా ఉంటాం. జెన్ జీ వాళ్ళు కూడా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్. వాళ్ళందరికీ నేను ఒకే విషయం చెప్తున్నా, మీకు ఏ స్కిల్ కావాలో చెప్పండి, మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో చెప్పండి, మీ ఆశయాలేంటో చెప్పండి, మీరు ఏ విధంగా చదువుకుంటారో కూడా చెప్పండి. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు అండగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటాం. మీ కలలు నిజం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మనం ఎప్పుడూ కొత్త టెక్నాలజీ నిరంతరం నేర్చుకోవాలి. ప్రపంచ మార్పులకు అనుగుణంగా ముందుకు సాగాలి. ఇది నిరంతర ప్రక్రియ. మనం ఒత్తిడి మధ్య పని చేయడం కరెక్ట్ కాదు. సంతోషకరమైన వాతావరణంలో పనిచేయాలి. ఇష్టపడి పని చేస్తే కష్టం ఉండదు. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకో. చదువుకునే దగ్గర నుంచి ఏ పని చేసినా, ఇంటి పని చేయడం దగ్గర నుంచి అందరం కూడా దీన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అప్పుడే హైయెస్ట్ ప్రొడక్టివిటీ వస్తుంది. మనందరికి యువతకు గాని మనకు గాని టెక్నాలజీ అవసరం. అదే సమయంలో ఆధ్యాత్మిక దృక్పథం కూడా అవసరం. ఈ విషయాన్ని పదే నేను ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తి అభివృద్ధి, ఆధ్యాత్మిక సమతుల్యత కలిగి ఉన్నప్పుడే జీవితం అర్థవంతం అవుతుంది. నేను క్వాంటం కంప్యూటర్ తేవాలని ప్రయత్నం చేస్తే దానికే 5 దేశాల్లో మనం ఒకరైతే ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ మేమెందుకు తయారు చేయలేమని మన వాళ్ళు ముందుకొచ్చి క్వాంటం కంప్యూటర్లు తయారు చేసే కేంద్రంగా అమరావతి తయారవుతా ఉంది. రాయలసీమ, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, స్టీల్, సిమెంట్ అన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. మొన్నే మీరు చూశారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమ ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. పని ప్రారంభించి 36 రోజుల్లో కంప్లీట్ చేశాం. రేపు పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు డిఫెన్స్ కారిడార్ హబ్గా తయారవుతుంది. డిఫెన్స్ కు అవసరమైనటన్నీ అక్కడే తయారు చేయబోతున్నాం. ఆ తర్వాత విమానాల తయారీకి కూడా ఇది కేంద్రంగా తయారవుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశానికి విమానాలు తయారు చేయడానికి యాంక్సిలరీ పరిశ్రమలకి కేంద్రంగా తయారవుతుంది. ఎంఎస్ఎంఈల విషయంలో మరింత వేగంగా ప్రభుత్వం స్పందిస్తుంది, సహకరిస్తుంది. అందులో భాగంగానే ఎంఎస్ఎంఈలకు భూ కేటాయింపులు జరిపే అధికారం కలెక్టర్స్కి ఇచ్చాం. కలెక్టర్లు కూడా పోటీ పెట్టాం. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని మరొక్కసారి హామీ ఇస్తూ జై హింద్.